మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. యా ఇంకో 2 గంటల్లోనే ఫ్లైట్. నేను ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సరే. అదేంటన్నయ్య, మీరు ఢిల్లీకి వెళ్తున్నారా? తప్పదమ్మా, ఖచ్చితంగా వెళ్ళాలి. అదేంటి బావా, 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలాంటి ప్రయాణాలు పెట్టుకుంటే ఎలా? తప్పదు బావా. అత్తయ్య, సడన్ గా ఇదేం ట్విస్ట్? ఢిల్లీకి వెళ్లాల్సింది తారక్ కదా? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఏంటండి మీరు ఢిల్లీ వెళ్ళడం ఏంటి? అదేంటి, నేనేదో కొత్తగా వెళ్తున్నట్టు అలా అడుగుతున్నావు? ఆహా, అలా కాదు మావయ్య. ఇలాంటి సమయంలో తారక్ వెళ్తే బాగుంటుంది కదా అని. పైగా ఆఫీస్ పనులు తారక్ చాలా కూల్గా కాన్ఫిడెంట్ గా ఫినిష్ చేసుకొని వస్తాడు. అవును డాడీ, నేను వెళ్తానని చెప్తున్నా మీరు ఒప్పుకోవడం లేదు. ఈ పని నాకు అప్పగించండి. నేను నా CEO శ్రీమతి నీలవేణి వెళ్ళి ఆఫీస్ పని ఫినిష్ చేసుకుని వస్తాం. అవును మావయ్య, తారక్ నీలవేణి వెళ్తేనే అన్నీ సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరిని ఢిల్లీకి పంపించండి మావయ్య. అదేంటి రంజిత్, తారక్ నీలవేణి ఇక్కడుంటే ఏదో ప్రమాదం ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? చచా, నా ఉద్దేశం అది కాదు మావయ్య. సమ్ టైమ్స్ అది నేను వాడే మాటల వల్ల నా ఎక్స్ప్రెషన్ మీకు రాంగ్గా అనిపించవచ్చు. తారక్ వాళ్ళు వెళ్తే పని త్వరగా ముగించుకొస్తారని నా అభిప్రాయం, అంతే. ఎవరు ఎక్కడుంటే మంచిదో ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా పెళ్లి పనులు చూసుకోవడానికి ఇక్కడ నా బదులుగా నీలవేణి తారక్ ఉన్నారుగా. వాడుంటే ఏ పనైనా సరే ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. ఆ విషయం నిన్న ఎంగేజ్మెంట్లోనే ప్రూవ్ అయిపోయింది కదా. అది కాదండి, పెళ్లి దగ్గర పడుతున్నప్పుడు ఇంటి పెద్ద ఇంట్లో లేకపోతే ఎలా? ఈ సమయంలో తారక్ ఇంట్లో లేకపోయినా పర్లేదు, మీరు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయినా నేను 3-4 నెలలు ట్రిప్ ఏమైనా వెళ్తున్నానా? 3-4 రోజులు వచ్చేస్తాను కదా. ఈ మాత్రం దానికి కొంపలు మునిగిపోయినట్టు చేస్తున్నారేంటి? నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. తారక్ నీలవేణి ఇక్కడే ఉండి నా బదులు నేను చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చూసుకుంటారు. నేను ఢిల్లీకి వెళ్ళటం మాత్రం ఖాయం. పదండి డాడీ, ఎయిర్పోర్ట్లో నేను డ్రాప్ చేస్తాను. పదండి. తారక్, డాడీ, నువ్వు నీలవేణి దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోండి. నిశ్చితార్థం ఎంత వైభవంగా చేశారో అలాగే పెళ్లి కూడా ఎలాంటి లోటు లేకుండా జరిగేలా మీరే చూసుకోవాలి. డాడీ, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మీకోసం, మీ మాట కోసం నేనెంత దూరమైనా వెళ్తాను. అలాంటిది పెళ్లి పనులు చూసుకోలేనా? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ డాడీ. దట్ నీలవేణి నా పక్కనుండగా ఎలాంటి కార్యక్రమమైనా చాలా ఈజీగా పూర్తి చేసేస్తాను డాడీ. అది నాకు తెలుసులే తారక్. నీలవేణి నీ పక్కనుంటే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఫ్లైట్ టైం అవుతుంది, పద వెళ్దాం. డాడీ 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 ఏమైంది తారక్? డాడీ, నీలవేణి వేసిన ముగ్గుని తొక్కేస్తారేమో అని. నోరా, ఈ లక్ష్మీదేవి రోజు ఇలా గుమ్మంలో ముగ్గు పెట్టి మన ఇంట లక్ష్మి కొలువైనట్టు చేస్తుంది. నేనెలా తొక్కేస్తాను? అమ్మా, వెళ్ళొస్తాను. డాడ్, ఒక్క నిమిషం. ఓకే. లవ్ యూ నీలవేణి. డాడీ నిన్ను ఈ ఇంటి లక్ష్మీదేవి అంటున్నారు. ఈ మధ్య ఒక పాట విన్నాను. ఓ
రెండు ప్రేమ మేఘాలిలా అనే అందమైన పాట. కానీ నువ్విక్కడ ఓ రెండు హృదయాలిలా అన్నట్టు ముగ్గులో వేసి నా మనసును హత్తుకున్నావు. ఇప్పుడు నిజం చెప్పు, నా కోసమే ఈ ముగ్గు వేశావు కదా?